యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నాతోటి దైవజనులకు అలాగుననే మా ఆత్మీయ బిడలకును ఈ ఆదివారము రాత్రివేళ మా శుభములు వందనాలు తెలియచేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలరా, ఈ ఆదివార దినమందు దేవుని సన్నిధిలో గడుపుట మనకు దొరికిన గొప్ప ధన్యత. ఈ దినమిచ్చి ఉదయకాలము నుండి కాపాడిన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తరువాత ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనంలో కనుగొని అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఆ మాట పైన కొన్ని విషయాలు చూద్దాం. దానికి ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మాసములో తండ్రి ఇంతవరకు మీ కృపచేత మమ్మలను మీరు నాయన కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. భూమి మీద తండ్రి మా బ్రతుకు కాలము తండ్రి మీ కృపచేతనే కానీ అవి మా క్రియలు కావు. మీ కృపచేత ఇంతవరకు మమ్మలను నాయన కాపాడినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. మరి ఈ రోజు తండ్రి మందిరాలలో మీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధించారు, స్తుతించారు నాయన, మీకు ప్రార్థనలు చేశారు. వారందరి ప్రార్థనలు విన్న తండ్రి మీకు వందనాలు. ప్రతి ప్రార్థనకు జవాబు ప్రసాదించమని కోరుకుంటూ ఉన్నాను. దైవజనుల ద్వారా మీరు అందించిన వాక్యము నాయన మర్చిపోకుండా హృదయాలలో అవి భద్రపరచబడి నాయన ఆశీర్వాదకరంగా ఉండుటకు అనుమతించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. మీకే స్తుతి స్తోత్రాలు దేవా. మహిమ కలిగిన మా తండ్రి, ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రభువా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ విషయంలో బిడలకు నాయన జ్ఞానమును జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాను. శ్రేష్ఠ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. శ్రేష్ఠ అన్న కొరకు ప్రార్థిస్తుంటున్నాము దేవా. కృప చూపించి ఆ బిడ్డల చదువుకు నాయన మీరు సహాయం చేసినందుకై స్తోత్రాలు దేవా. ఆ బిడ్డలు మీ కొరకు సాక్షులుగా వాడబడినట్లుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా ఆత్మీయ బిడ్డలు తండ్రి వారు ఇతర దేశాలలో విదేశాలలో ఉంటుండగా వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మహిమ కలిగిన మా దేవుడవు నాయన, బిడ్డలకు ఏది అవసరమో మీకు తెలుసును గనక మీ కృప చూపించి నాయన కార్యములు జరిగించమని కోరుకుంటూ ఉన్నాను. సంతానము కోరిక ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతాన భాగ్యమును అనుగ్రహించండి. ఉద్యోగాల కోరిక ఎదురు చూస్తున్న వారికి నాయన ఉద్యోగ అవకాశాలను కల్పించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. అంతేకాకుండా దేవ, గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖప్రసవమును ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాం. దయగలిగిన మా తండ్రి, చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానమును జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తుంటున్నాము. అంతేకాకుండా అప్పులలో ఉన్నటువంటి వారికి అప్పులు తీర్చుకునే మార్గమును దేవా మీరు చూపించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. దయగలిగిన దేవుడవనైనా రైతులను దీవించండి, వారి పొలాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాము. మీకే స్తుతి స్తోత్రాలు. మహిమ కలిగిన మా తండ్రి, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ప్రైవేటు ఉద్యోగాలలో మీ చిత్తమైతే పర్మనెంట్ కావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కాంట్రాక్ట్ బేసిక్లో కూడా ఆయన ఉద్యోగాలు చేస్తున్న వారికి తండ్రి మీ చిత్తమైతే పర్మనెంట్ అవడానికి అనుమతించమని కోరుకుంటున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను ఆయన. ఆయా డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా దీవించండి. వైద్య వృత్తిలో ఉన్నటువంటి మా ఆత్మీయ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. మీకే స్తుతి స్తోత్రాలు. దయగలిగిన దేవుడవు నాయన, ఈ లోకంలో మహిమ కలిగిన మా తండ్రి, అనాథలుగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటాము తండ్రి. అనాథలుగా తల్లిదండ్రులు లేక అనాథలైన వారు ఉన్నారు, తల్లిదండ్రులు ఉండి అనాథలైన వారు ఉన్నారు. అనాథలను ఆదరించే దేవుడవు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదనని వాగ్దానం చేసిన మా తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు. అనాథ హాస్టల్స్ని అందులో పని చేస్తున్నటువంటి వారిని కూడా దీవించండి. మంచి మనసు, మంచి ఆరోగ్యమును నాయన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి అవసరతను, ప్రతి కొరతను తీర్చమని కూడా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. దేశ సరిహద్దులలో ఉన్నటువంటి సైనికుల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ఆ సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. బీపీ, షుగర్ లాంటి వ్యాధులతో, హార్ట్ అటాక్
ప్రభు మరి బాధలతో ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటున్నాము. మహిమ కలిగిన మా దేవుడు, ఈ లోకములో మేము తీసుకుంటున్న ఆహారము ప్రభువా అంతా కలుషితమైనటువంటి ఆహారము, అయినా కూడా మీ కృపచేతనే నాయన మీరు మాకు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, నాతోటి దైవ సేవకురాలను కుటుంబాలను ఆశీర్వదించండి, మా సహవాసంలో దీవించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఇంత గొప్ప ప్రసన్నత పరిచర్యలు మీరు మాకు ఇచ్చినందుకు ఈ స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ప్రసన్నత పరిచర్యలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నటువంటి వారిని మీరు నేను జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటున్నాం. మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ దేవా, ఇంకా తండ్రి మరి ఈ లోకంలో రక్షణ లేక అనేక మంది ఉంటున్నారు కనుక రక్షణ లేని వాటిని కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. ప్రభు మీకే స్తుతి స్తోత్రాలు. మా దేశమును దీవించండి, తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి, మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను దీవించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ప్రపంచ దేశములను దీవించమని మేము ప్రార్థిస్తుంటున్నాం. మేమున్నటువంటి ప్రాంతములో అన్యులు ఉంటుండగా వారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీ కృప చూపిస్తూ నాయన వారిని కూడా ఈ రాకడ సమయంలో ప్రభు మీ రాకడ సమయంలో ఎత్తబడే సంఘములో ఉండునట్లుగా నాయన వారిని జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తుంటున్నాం. మీకే స్తుతి స్తోత్రాలు. ఈ రాత్రి ప్రయాణం అవుతున్నటువంటి బిడ్డలకు క్షేమమును భద్రతనివ్వండి, ప్రమాదముల నుంచి తప్పించమని ప్రార్థిస్తుంటున్నాము. అంతేకాకుండా దొంగల బారిన పడకుండా దేవా మీ కృప చూపించి మా బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థిస్తుంటున్నాము. ఈ రాత్రి మంచి నిద్రను అనుగ్రహించండి, నిద్రలో మీ దర్శనములు ఇవ్వమని ప్రార్థిస్తున్నాము నాయన. అపవాది శోధనలు ఆలోచనల్లో నుండి నాయన మీ బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము నాయన ఎందరైతే ప్రార్థనలు చేశారో ఇప్పుడు చేస్తూ ఉన్నారు వారందరి ప్రార్థనలకు ప్రతిఫలమును అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆదికాండ 16వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. కనుగొని అక్కడ ఉన్న ఆమెను కనుగొనడానికి, ఆమె అవసరము తీర్చడానికి దేవుడు తన దూతను పంపడము గొప్ప ఆశీర్వాదము. ఒక 5 విషయాలు కనుగొని అనే మాట మనం ఆలోచన చేద్దాం. 1, యేసు ప్రభువారు రక్తస్రావము గల స్త్రీని కనుగొన్నాడు. నన్ను ముట్టింది ఎవరు అని ప్రభు అడిగాడు. ప్రభుకు తెలుసు ఆమె ఎవరన్నది. కనుగొన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. 2, వెలివేసిన గుడ్డివాన్ని యేసు కనుగొన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. 3, దేవుడు దావీదును కనుగొన్నాడు. దావీదును అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనము. యేసు ప్రభు ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పును యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనము. ఫిలిప్పు నతనయేలు కనుగొన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనము. యేసు ప్రభు మనకు రాజులకు రాజుగా ఉన్నాడు గనక ఆ రాజాది రాజైనటువంటి ప్రభువును మనము కనుగొన్నాము. ఆయన బిడ్డలముగా ఈ లోకములో మనం జీవిస్తుంటున్నాము కనుక ఆ దేవాది దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మనకును మన బిడ్డలకును సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఒకవేళ ఇంకా ఈ వర్తమానము విన్న తర్వాత ఎవరైనా యేసు ప్రభువును కనుగొనకుండా ఉంటే, ఆ ప్రభువును నమ్ముకుంటే ఆ ప్రభువు ఇచ్చే ఆశీర్వాదాలు అనేకములు ఉంటాయి కనుక యేసు ప్రభువును నమ్మని వారు నమ్మి విశ్వాసములో బలపడాలని ఒక దైవ సేవకునిగా నా ప్రార్థన. మేము ప్రతిరోజు ప్రార్థిస్తుంటున్నప్పుడు ప్రార్థనలకు దేవుడు గొప్ప జవాబిస్తూ ఉన్నాడని విని సంతోషపడుతున్నాము. దేవుడు మీకు రక్షణ అనుగ్రహించి రక్షణలోకి నడిపించి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య రాకడ కొరకు మనలెల్లరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలకు మా ప్రత్యేకమైన శుభములు, దైవాశీర్వాదాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.
శుభరాత్రి.